ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కూటమి నేతలు కోరారు. కొద్దిసేపటి క్రితం రాజ్భవన్ లో గవర్నర్ తో కూటమి ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్న 3 పార్టీల నేతలు తీర్మాన కాపీని గవర్నర్ కు అందజేశారు. ఇక ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కూటమి నేతలు కోరినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారాన్ని అయితే అందిస్తారు. ఏడుకొండలు. కొద్దిసేపు క్రితం ఏపీ గవర్నర్ ను కూటమి నేతలు కలిశారు. అయితే ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ కు ఏదైతే ఏకగ్రీవంగా తీర్మానించినటువంటి పత్రాన్ని అందించినటువంటి పరిస్థితి. అయితే గవర్నర్ తో కలిసినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గవర్నర్ కు పూర్తిగా ఇక్కడ జరిగినటువంటి ఏదైతే సమావేశంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరంగా ఆయన తెలియపరిచారు. ఎన్డీఏ పక్ష సమావేశాన్ని నిర్వహించామని, అలాగే ఎన్డీఏ పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నామని, ప్రభుత్వాన్ని ఏర్పాటుకి ఆహ్వానించాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే త్వరగా ప్రభుత్వం ఏర్పాటుకి ఆహ్వానిస్తానని గవర్నర్ తెలిపారు. అయితే దీంతో పాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఈ కూటమి సభ్యుల్లో కలిసి వెళ్లారు. అయితే ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ ని కలిసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఆహ్వానించాలని ఆయన్ని నాదెండ్ల మనోహర్ కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు సాయంత్రం లోపే ఈ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానంటూ కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏదైతే రేపు జరగబోయేటువంటి ఈ సమావేశానికి సంబంధించి ఏదైతే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సంబంధించి ఇటు గవర్నర్ కూడా ఆహ్వానం అయితే ఇప్పటికే అందింది. అయితే రేపు అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర ముఖ్య నేతలు వస్తున్న నేపథ్యంలో రేపు 11:27 ఇటు గవర్నర్ చంద్రబాబు నాయుడుతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కూటమి నేతలు కోరారు. కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ లో గవర్నర్ తో కూటమి నేతలైతే సమావేశమయ్యారు. ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్న 3 పార్టీల నేతలు తీర్మాన కాపీని గవర్నర్ కు అందజేసినట్లుగా తెలుస్తోంది.